హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక హాఫ్ కిలో కాకరకాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా లావుగానే కట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఆ కాకరకాయని దాంట్లో వేసానండి. ఆ ఉప్పు కొంచెం కాకరకాయకి అబ్జర్వ్ చేసుకొని కొంచెం చేదు అనేది తగ్గిస్తుంది. సో ఉప్పు పసుపు వేసి బాగా దీనిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వీడియో చూపించే విధంగా ఉప్పు పసుపు వేసుకొని దాంట్లో కొద్దిగా ఒక 5 minutes నానబెట్టేసి పిండుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాణలు పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. బాగా క్రిస్పీగా వేయించాలండి. ఇది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. కొంచెంగా వేసుకుంటే మనకి బాగా వేగుతుంది కాకరకాయ అనేది. సో క్రిస్పీగా వేయించుకోవాలి. దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది. బాగా కరకరలాడాలండి కాకరకాయ, అప్పుడే బాగుంటుంది. తర్వాత మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఒక తెల్లగడ్డ, తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇలా కాకరకాయ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పొడి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. దాన్ని మళ్ళీ చూపిస్తాను, మీకు చూసేయండి.
చూసారుగా ఆ వెల్లుల్లి కారం ఇదేనండి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో కాకరకాయలన్నీ వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆర్ 3-4 స్పూన్స్ వేసుకున్న మనకి అన్నంలో కలుపుకునే విధంగా ఉండాలి. సో మనకి ఎంత కావాలంత ఈ పొడి వేసేసుకొని బాగా నూనెలో మగ్గించాలండి. చాలా బాగుంటుంది. ఇది ఒక వారం రోజులు కూడా మనం నిల్వ ఉంటుందన్నమాట. ఈ ఫ్రై అనేది చేసుకొని ఒక బాక్స్కి వేసేసుకొని పెట్టుకునేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఇది బాగానే ఉంటుందండి. మంచిగా రైస్లో కలుపుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కారం అనేది చాలా మంచి డిష్ కూడా. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉంటుంది కాకరకాయ అనేది. సో తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. అంతే అండి. ఆ వెల్లుల్లి కారం వేసిన తర్వాత పొయ్యి కట్టేయాలి. తర్వాత ఇలా ఉంటుంది. ఇది దాని టెక్స్చర్ ఇలా ఉంటుందండి. సో ఇంతే అండి. మా కేయాన్షు అండి ఎలా చూస్తున్నాడో, ఏదో వేస్ట్ చేసేస్తున్నామండి. ఇంతే అండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.